రెండూ ఉన్నాయి. ఎవరైనా సరే హక్కులు అడిగేవాళ్ళు బాధ్యత కూడా ఉండాలి. మీరు ఎవరైతే ఈరోజు బ్రహ్మాండంగా పనిచేశారో స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు మైక్ అడగలేదు, వాళ్ళకి ఎత్తుక్కుంటూ మేము అవార్డులు ఇచ్చాం. ఆ పరిస్థితి అందరికీ రావాలి, సమస్యలు పరిష్కారం చేయాలి, నేను చేస్తాను. కానీ కొంతమంది ఆ కుర్రాడు ఉన్నాడు, బాగా యాక్టివ్గా ఉన్నాడు, ఆయనకు మైక్ కావాలి. అంటే ఒక విషయం అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇంత మునుపు ఎవరైనా సరే ముఖ్యమంత్రి వచ్చాడా ఈ మరి మీటింగ్ పెట్టాడా? జరిగాయి ఆ మీటింగ్లు? ఎప్పుడన్నా మైక్ ఇచ్చారా? ఎప్పుడన్నా తనుకే గారు ఎక్కడికైనా వచ్చాడా? వస్తే నేరుగా పరదాలు కట్టుకొని వచ్చేవాళ్ళు, విమానంలో వస్తే చెట్లను నరుక్కుంటా వచ్చేవాళ్ళు, ఎవరికి మైక్ ఇచ్చేవాళ్ళు కాదు. మీరెక్కడో కూర్చుంటే వాళ్ళు ఎక్కడో కూర్చునేవాళ్ళు, ఆకాశంలో ఉండేవాళ్ళు. ఇది ప్రజా ప్రభుత్వం. ప్రజలు ఏమి చెప్పినా విని పరిపాలనలో సంస్కరణలు తేవాలని ఏకైక ధ్యేయంతోనే ఈరోజు నేను మీ ముందుకు వచ్చానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. కూడా ఈ రాష్ట్రంలో ఎట్టున్నాయంటే 10 లక్షల కోట్ల రూపాయల అప్పు, దానికి వడ్డీ కట్టాలి, అప్పు తీర్చాలి, సంపాదించాలి, మీ కష్టాలు తీర్చాలి. ఈరోజు అందుకే నేను చెప్పాను, అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలన, ఈ 3 ద్వారా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోయే కార్యక్రమాన్ని చేశాం. ఈరోజు మీరందరూ ఉన్నారు. నేను 4వసారి ముఖ్యమంత్రి, 4వసారి ఎప్పుడు కూడా నాకు ఇన్ని ఇబ్బందులు కనపడలేదు, నాకే వెసులుబాటు దారి కనపడడం లేదు. అంటే అంత రాష్ట్రాన్ని పూర్తిగా విధ్వంసం చేసే పరిస్థితికి వచ్చారు. ఆ రోజు ఈ రోజు చెప్తున్నాను, నేను ఈ రోజు ఆలోచిస్తాను, రేపు ఆలోచిస్తాను, ఎల్లుండి ఆలోచిస్తాను. ఇప్పుడే ఒక మిత్రుడు అన్నారు, 2004లో కానీ మీరందరూ ఓట్లేసి నన్ను గెలిపించుంటే ఈరోజు హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్ ఎక్కడుందో మీరే ఒక్కసారి ఆలోచించుకోవాలి. 2019లో మళ్ళీ ఆ రోజు కూడా గెలిపించుంటే మళ్ళీ విభజన జరిగిన రాష్ట్రాన్ని మనం అగ్రస్థానంలోకి తీసుకుపోయేవాళ్ళం. అందులో కొన్ని తప్పులు నావి ఉన్నాయి. మీరు కూడా ఎక్కడికక్కడ ఓకే వేరే వాళ్ళు వస్తే ఏదో ఉద్ధరిస్తారనుకుంటారు. మళ్ళీ ఇదంతా కూడా చూస్తే వైకుంఠపాళి వారికి పైకి ఎక్కడం, కిందన పడడం, మళ్ళా నేను పైకి తీసుకెళ్లడం, ఇది ఒక అలవాటుగా మారిపోయింది. ఈరోజు గుజరాత్ ఉంది, 20 సంవత్సరాలుగా ఒకే ప్రభుత్వం ఉంది. మోడీ గారు సీఎంగా ఉన్నారు, ఆయన కంటే ముందు కూడా గవర్నమెంట్ ఉంది, మళ్ళా ఆయన సీఎం కొనసాగాడు, ఇప్పుడు ఆయన పిఎం అయ్యాడు. ఆ రాష్ట్రంలో బీజేపీ గవర్నమెంటే ఉంది. దానివల్ల లాభం ఏంటని మీరు ఒక్కసారి ఆలోచిస్తే, ఎప్పుడైతే కంటిన్యూగా ఒక ప్రభుత్వం ఉంటే పనులు కూడా స్థిరత్వంగా జరుగుతాయి, దానివల్ల అభివృద్ధి కూడా సుస్థిరంగా ఉంటుంది. ఈ విషయం మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఇక్కడ ఎవరికి సమస్యలు లేవన్నాం, చాలా సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలన్నీ కూడా మీరు చూస్తే ఈరోజు ఈ మీటింగ్ ద్వారా చెప్తున్నాను, ఈ ప్రభుత్వం నేను వస్తానే పేదల పింఛన్లు 3000 నుంచి 4000 పెంచాను. ఆ 3000 కూడా ఎవరిచ్చారు? 200 నుంచి ఒకేసారి 2000 రూపాయలు చేసింది నేనే చేశాను. అంత ముందు కూడా పింఛను ప్రారంభించింది ఎన్టీ రామారావు గారు ప్రారంభించారు. ఈరోజు 4000 రూపాయలు పింఛను చేసి పింఛను ఏప్రిల్ నుంచి ఇస్తానని, ఏప్రిల్ నుంచే మీకు పింఛను ఇచ్చిన ఏకైక ప్రభుత్వం ఈ ప్రభుత్వం. మీకు ఒక్కరికే కాదు, ఇప్పుడే ఇక్కడ దివ్యాంగులు ఉన్నారు, 3000 నుంచి 6000 పెంచాను. 500 నుంచి 3000 చేసింది నేనే చేశాను. ఇప్పుడు 3000 నుంచి 6000 చేశాను. ఇప్పుడే ఇంకో పక్క ఎవరైతే కిడ్నీ పేషెంట్లు కానీ ఇలాంటి వాళ్ళు ఉంటే వాళ్ళకి 10,000 ఇచ్చాం. కొంతమంది ఇంట్లో లేక
పరిమితం అయిపోతే అలాంటి వాళ్ళని మానవతా దృక్పథంతో చేయడానికి 15,000 రూపాయలు ఇస్తున్నాం. ఒక్క పింఛన్లోనే 33,000 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి సంవత్సరానికి అవుతుంది. ఈ విషయం ఈ మీటింగ్ కూడా మనం వచ్చింది స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్కి వచ్చాం. ఎవరైతే కాగితాలు ఉన్నాయో అవన్నీ తీసుకుంటా సానుకూలంగా మీ సమస్యలు పరిష్కారం చేయడానికి నేను అన్ని విధాలా ప్రయత్నం చేస్తానని వారందరికీ హామీ ఇస్తున్నా. ఈరోజు ఇంకో పక్కన మీరు చూస్తే ఈరోజు నేను వచ్చిన కార్యక్రమం ఆ పాప ఒక విషయం చెప్పింది, వాళ్ళకి తల్లికి బాగలేదని. అక్కడి నుంచి మనం ఒకసారి ఆలోచిస్తే మన ఆరోగ్యం ఎందుకు ఇబ్బందులు వస్తున్నాయి? మనం తినే తిండి వల్ల, మనం తాగే నీళ్ల వల్ల, మనం ఉండే పరిసరాల వల్ల. ఎప్పుడైతే అపరిశుభ్రమైన ప్రాంతాల్లో ఉంటున్నామో మనం తినే తిండి కూడా ఇష్టానుసారంగా తెలిసి తెలియకుండా తింటున్నామో, అదేవిధంగా సరైన సమయంలో జాగ్రత్తలు తీసుకోకుండా పోయేదాని వల్ల ఒక్కొక్కరికి నేను ఎప్పుడు చూడలేదు కానీ కొన్ని డిసీజులు అయితే కోట్ల రూపాయలు ఖర్చు అయ్యే పరిస్థితి వస్తూ ఉంది. మన రాష్ట్ర బడ్జెట్ అంతా కలిసి 3 లక్షల కోట్లు, 2,60,000 కోట్లే. సమస్యలు పెద్ద పెద్ద సమస్యలు వస్తున్నాయి కానీ వాళ్ళని చూస్తే బాధేస్తుంది. అందుకే ఈరోజు పేద మధ్యతరగతి కుటుంబాలు సర్వనాశనం అయిపోతున్నాయని అందరికీ కలిపి బడ్జెట్లో పెట్టాను. 2 లక్షల వరకు ఇన్సూరెన్స్ పెట్టి మధ్య తరగతి కూడా ఇన్సూరెన్స్ ఇప్పించింది మొట్టమొదటిసారిగా చరిత్రలో ఫస్ట్ టైం ఇది. అందరూ కూడా కుడి చేయి ముందర పెట్టండి, లేకుంటే మనస్సాక్షిగా చేసేవాళ్ళు ముందు పెట్టండి, లేకపోతే కుడి చేయి ముందర పెట్టండి. అందరూ కుడి చేయి ముందర పెట్టి ఈ ప్రతిజ్ఞ చేయాల్సిందిగా కోరుతున్నా. నేను నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈ రోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా స్వచ్ఛతపై మరియు ఒక్కసారి ఉపయోగించి పారవేయు ప్లాస్టిక్ వస్తువులను నివారిస్తూ పునర్వినియోగ వస్తువులను ప్రోత్సహించడంపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. థ్యాంక్ యూ అందరికీ.